హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఈ విధంగా షేప్ బెల్ట్ని తీసేసుకోండి. తీసుకున్నాక లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఈక్వల్గా పెట్టుకొని పావించి ఉండేటట్లు కట్ చేసేసుకోండి. ఓకేనా? కట్ చేసుకున్నాక ఇప్పుడు లైనింగ్ని లైనింగ్ వైపు, మెయిన్ క్లాత్ని మెయిన్ క్లాత్ పైన ఈ విధంగా పెట్టుకొని ఆ 3 పీసెస్ అనేవి ఈక్వల్గా ఉండేటట్లు ఈ విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు కప్పు పొడవు కోసం కుట్టుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా కోన్ షేప్లో ఫోల్డింగ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాక ఇప్పుడు దాన్ని మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఓకేనా? లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఆ కోన్ షేప్లో ఫోల్డింగ్ చేయడం వల్ల ఏటో ఉపయోగం అనేది. సో అది అంటే మనకి కప్ అనేది నీట్గా నిల్చుంటుంది. ఓకేనా? తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ స్టిచ్చింగ్ అయ్యాక అక్కడ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ కట్స్ వల్ల మనకి షేప్ బెల్ట్ అనేది నీట్గా ఉంటుంది అక్కడ. ఓకేనా? మడత ఏం లేకుండా నీట్గా ఉంటుంది. ఈ విధంగా చేసుకున్నాక మెయిన్ క్లాత్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని లైనింగ్కి మెయిన్ క్లాత్కి మిడిల్లో ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టుకొని పాదం ఖర్చు ఉండేటట్లు స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్నాక దాన్ని లోపల నుండి బయటికి తీసేయండి. తీసుకున్నాక మళ్ళీ పైనుండి షేప్ బెల్ట్ పైనుండి మళ్ళీ ఒక స్టిచ్చింగ్ అనేది వేసేయండి. లాస్ట్ టైము నేను ఇది పెట్టాను కదా, అంటే షేప్ బెల్ట్ దగ్గర పావించి కట్ చేసుకోమని, దానికి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి. చాలా లైక్స్ వచ్చాయి, తర్వాత కమెంట్స్ కూడా వచ్చాయి. ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి, కమెంట్స్ పెట్టిన వాళ్ళకి లైక్స్ ఇచ్చినందుకు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందనేది